పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 6వ తారీఖు పునీత మరియ గోరేటి గారి గురించి ధ్యానించుదాం. తల్లి శ్రీసభ ఈ పునీతురాలి యొక్క జీవిత విశేషాలను ధ్యానించడానికి మళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఆమె జననం పవిత్ర మరియ గోరేటి 1890 అక్టోబర్ 16న ఇటలీలోని కొరోనా గ్రామంలో ఒక పేద భక్తిగల రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు లూయిస్ గోరేటి మరియు అసుంటా గోరేటి. చిన్న వయసు నుంచి మరియా దేవుని పట్ల గొప్ప ప్రేమను, ప్రార్థన పట్ల ఆసక్తిని పెంపొందించుకుంది. చిన్ననాటి జీవితం నుంచి మరియ గోరేటి కుటుంబం పేదరికంలో జీవించినప్పటికీ దేవునిపై విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు. మరియ ఇంటి పనులు చేస్తూ తన చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్లను చూసుకుంటూ ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనేది. ఆమె జీవితంలో వినయం, విధేయత, సేవాభావం ప్రధాన లక్షణాలుగా కనిపించేవి. మరియకు కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆమె తండ్రి మలేరియా వ్యాధితో మరణించాడు. కుటుంబ బాధ్యతలు తల్లిపై పడగా మరియ కూడా చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా ఇంటిని నిర్వహించింది. కష్టాల మధ్య కూడా ఆమె దేవునిపై నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మరియ తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె పవిత్రతను ఎంతో విలువైన వరంగా భావించింది. పవిత్ర ప్రసాదాన్ని స్వీకరించటం, జపమాల ప్రార్థించడం, దేవుని చిత్తానికి లోబడటం ఆమె జీవితానికి బలమైన ఆధ్యాత్మిక పునాది అయ్యాయి. 1902 జూలై 5న అలెగ్జాండ్రో సెరెనెల్లే అనే యువకుడు మరియపై దురుద్దేశంతో దాడి చేశాడు. మరియ ధైర్యంగా అతని కొరకు లొంగకుండా ఇది పాపం అని అతనిని తిరస్కరించటం ఆమె జీవితం యొక్క గొప్ప విశేషాలను తెలియజేస్తూ ఉంది. మరియ ధైర్యంగా అతని కొరకు లొంగకుండా ఇది పాపం, దేవుడు ఇలాంటి పనిని కోరడు అని చెప్పి తన పవిత్రతను కాపాడుకుంది. కోపంతో అతడు ఆమెపై అనేక సార్లు కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్న మరియ మరణానికి ముందు తనపై దాడి చేసిన అలెగ్జాండ్రియాను పూర్తిగా క్షమించింది. అతనిని నేను క్షమిస్తున్నాను, అతడు కూడా ఒకరోజు పరలోకంలో నాతో ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. క్రీస్తు శిలువపై చూపిన క్షమను ఆమె తన జీవితంలో ఆచరించింది. 1902 జూలై 6న కేవలం 11 సంవత్సరాల వయసులో మరియ పరలోకానికి వెళ్ళింది. ఆమె మరణం ఇటలీ అంత గొప్ప ప్రభావాన్ని చూపింది. పవిత్రత, క్షమ, ధైర్యానికి ఆమె జీవితం ఒక ప్రకాశవంతమైన సాక్ష్యంగా నిలిచింది. బ్రెజిల్లో ఉన్న అలెగ్జాండ్రో సెరెనెల్లే ఒక రాత్రి మరియ తన పూలు అందిస్తూ ఇచ్చిన దర్శనం చూసి తర్వాత హృదయ పరివర్తన పొందాడు. అతడు తన పాపానికి నిజమైన పశ్చాత్తాపంతో జీవించి విడుదలైన తర్వాత మరియ తల్లి అసుందాను వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. ఆమె కూడా అతనిని క్షమించింది. ఈ సంఘటన క్రైస్తవ క్షమ యొక్క గొప్ప ఉదాహరణగా నిలిచింది. 1950లో పోప్ పయస్ 12 మరియా గోరేటిని పునీతురాలిగా ప్రకటించాడు. ఈ వేడుకలో ఆమె తల్లి స్వయంగా పాల్గొనడం చరిత్రలో ఒక విశేష సంఘటన. చిన్న వయసులోనే వీరమరణం పొందిన పవిత్రురాలిగా మరియా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతుంది. ఆమెను ముఖ్యంగా యువతులకు, పిల్లలకు పవిత్ర జీవితం గడపాలనుకునే వారికి ఆదర్శంగా భావిస్తూ ఉన్నాం. పవిత్ర మరియ గోరేటి 1890 అక్టోబర్ 16న ఇటలీలోని కొరినాల్డో గ్రామంలో ఒక పేద భక్తిగల కుటుంబంలో జన్మించింది. మరియ చిన్ననాటి వయసులోనే తన తండ్రిని కోల్పోవటం, కుటుంబ బాధ్యతలు పెరిగినా నిరుత్సాహపడలేదు.
ఆమె పవిత్ర జీవితం ఒక త్యాగం. 1902 జూలై 5న అలెగ్జాండర్ సెర్నెల్లి అనే యువకుడు ఆమెపై దాడి చేసినప్పుడు మరియ ధైర్యంగా పాపానికి లొంగలేదు. ఇది దేవునికి ఇష్టం కాని ప్రశ్నగా ఆయనను ఎదుర్కోవటం ఆమె జీవిత విశేషం. పవిత్ర మరియ గొరేటి జీవితం నేటి యువతకు పరిశుద్ధత, ధైర్యం, విశ్వాసం, క్షమాగుణం అనే 4 గొప్ప విలువలను నేర్పుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి నమ్మకంగా ఉండాలని, చెడును ధైర్యంగా ఎదిరించాలని, మనకు అపకారం చేసిన వారిని కూడా క్షమించాలని ఆమె జీవితం మనకు ప్రేరణిస్తుంది. ఆమె పవిత్రత జీవితం ప్రతి క్రైస్తవునికి వెలుగు దీపంగా నిలుస్తూ ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిపూర్ణుడైన దేవ, ఈనాడు మరియ గొరేటి యొక్క జీవిత విశేషాలను మా ముందుంచి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మాకు ఎంతగానో ఒక గొప్ప సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఆమె బాల్య వయసులోని పవిత్రమైన జీవితానికి ఎంతో ఎనలేని భక్తి శ్రద్ధలను చూపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. ఈనాడు మరి ముఖ్యంగా మా యువతి యువకులను, పెద్దవారిని, చిన్న బిడ్డలని కూడా మీ యొక్క పాదాల చెంత ఉంచుచూ ఉన్నాం. ఈ యొక్క పునీతురాలి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అందరం కూడా పవిత్ర జీవితానికి ప్రయత్నిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. పునీత మరియ గొరేటి గారు మా కొరకు ప్రార్థించండి.